ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి వివాహం కుదరడం, వివాహములో అంటే వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం కుదరడం, వైవాహిక సమస్యలు తగ్గడం, భార్యాభర్తల సఖ్యత, కుటుంబ సౌఖ్యము. అంటే ఇక్కడ భర్తతో భార్యకి ఏ ఇబ్బందులు లేవు. కుటుంబంలో కూడా భార్యాభర్తలకు ఇబ్బందులు రావు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. భార్యాభర్తలకు మాత్రమే. ఎందుకంటే పిల్లలు భార్యాభర్తలు ఓకే, పిల్లల ద్వారా కూడా ఎటువంటి చికాకులు లేవు. ధనస్సు రాశి వారికి భార్యతో లేదా భర్తతో చికాకులు లేవు. కానీ బంధుమిత్రాదులతో వైరము ఈ నెలలో కనపడుతోంది. అలాగే చదువుకునే పిల్లలకి ఎలా ఉంటుంది? బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు చెప్పిన మాట వినటము లేదా మారటము లేదా బాగా చదువుకోవడము. గత నెల కన్నా ఈ నెల వారికి చదువుకి సంబంధించి శుభ ఫలితాలు తప్పకుండా మనకు తెలుస్తున్నాయి. అయితే బంధుమిత్రాదులతో వైరము, మనస్పర్ధలు ధనస్సు రాశి వారికి క్లియర్గా తెలుస్తుంది. ఇక అది అయిన తర్వాత మరి వారికి విదేశాల్లో ఉన్న వాళ్లకు ఎలా ఉంటుందంటే వీసా ప్రాబ్లం పోయే అవకాశం ఉంటుంది. ఒక కంపెనీ ద్వారా ఉద్యోగం రావటం, వీసా ప్రాబ్లం పోవడం అనేది జరుగుతుంది. కన్సల్టెన్సీ ద్వారా లాభమే సూచిస్తోంది. అలాగే ఈ ధనస్సు రాశి వారికి ఇక్కడున్న వాళ్ళు వీసా అప్లై చేసుకోవడం, వీసా రావడం, విదేశాలకు వెళ్ళడం కూడా జరిగే అవకాశం కనపడుతోంది సెప్టెంబర్ నెలలో. అంటే సెప్టెంబర్ నెలలో మీరు వీసా స్లాట్ బుక్ చేసుకోవడం మీకు మంచిదే. ఇక దశమ స్థానంలో కుజుడు ఉండడం, ధనస్సు రాశిని వీక్షించడం, పంచమాధిపతి వ్యయాధిపతి అయినటువంటి కుజుడు వీక్షిస్తున్నాడు. తద్వారా పిల్లలు ఏదైనా అడిగితే కొనివ్వడం జరుగుతుంది. అది మంచికే. అది సెల్ ఫోన్ కానీ, బండి కానీ, అంటే వెహికల్, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏదో ఒకటి పిల్లలకు మీరు ఒక బంగారమో లేదా వాళ్ళ పుట్టినరోజు ఉంటే ఏదైనా ఒక బంగారు వస్తువో మీరు ఇక్కడ ఖర్చు కనపడుతోంది. ఎలాంటి ఖర్చు అయ్యా అంటే పిల్లలకి ఏదైనా వస్తు రూపేణ ఖర్చు పెట్టే అవకాశం కూడా ధనస్సు రాశి వారికి సూచిస్తోంది. అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటే పర్వాలేదు. ఎక్కువగా ముఖ్యంగా ధనస్సు రాశికి సంబంధించిన ఆడవారికి అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రరాశిలో శుక్రుడు సంచారం, స్త్రీకారకత్వ గ్రహం స్త్రీకారకత్వ రాశిలో ఉండడం చేత అందులో అష్టమం ధనస్సు రాశికి అష్టమ స్థానం అవుతోంది కావడం చేత ఈ ఆడవారు ఎవరైతే ధనస్సు రాశి వారు ఉంటారో వారికి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదా వారి ఇంట్లో అమ్మాయికి కానీ వారి భార్యకు కానీ వాళ్ళ తల్లికి కానీ అనారోగ్య సమస్య వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇక మిగతా విషయాలు ఎలా ఉన్నాయంటే చదువు బ్రహ్మాండంగా ఉంది, పెళ్ళి వివాహం కుదురుతుంది, వైవాహిక సౌఖ్యం ఉంది, పిల్లలతో కుటుంబంతో ఆనందంగా ఉంటారు, అన్నీ పర్వాలేదు. కానీ ఇక్కడ ప్రధాన దోషం అర్ధాష్టమ శని దోషము. అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ గురువు ధనస్సు రాశిని వీక్షిస్తున్నాడు కావడం చేత ఈ నెలలో పెద్దగా ఇబ్బందులైతే ఉండవు. ఒకటే ఏమిటయా అంటే అనారోగ్య సమస్యలతో కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ శని ధనస్సు రాశిని వీక్షించడం, ఈ శుక్రుడు కూడా ఆరోగ్య దోషాన్ని ప్రసాదించడం తద్వారా మాత్రమే ఈ ధనస్సు రాశి వారికి ఇబ్బంది. మిగతా విషయాలు బాగుంటాయి. విశేష ధనలాభం, వ్యాపార లాభం, ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే దశమాధిపతి దశమంలో ఉన్నాడు. ఉద్యోగం రావటం, ఉద్యోగం మారటం లేదా ఉద్యోగంలో జీతం పెరగడం అన్నీ బాగానే ఉన్నాయి. ఒక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనస్సు రాశి వారు ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదువుకోవాలి లేదా వినాలి. ఇక్కడికి అయిపోయిందా? ప్రతి శుక్రవారం తలస్నానం చేయాలి. ఈ 2 పరిహారాలు చేసుకోండి. ఏదైనా సెప్టెంబర్ 30వ తారీఖు లోపు ఏదైనా ఒక శుక్రవారం రోజు 1 కేజీ పంచదార దానం చేయండి దగ్గరలో ఉన్న దేవాలయంలో. ఈ పరిహారం చేసుకుంటే చాలా వరకు అనారోగ్య సమస్యలు రాకుండా రక్షింపబడతారు.